నడిపివేశా. హల్లెలూయా. దేవుడు మనకున్నాడు కనుక మనం ఏం చేయొద్దు, భయపడవద్దు. వాడిని ఎక్కడ పెడతాడు దేవుడు? కాళ్ళ కింద. ఆమేన్. అందుకే నువ్వు భయపడవు. ఈరోజు మధ్యాహ్నం మీరు భయపడకుండానట్లు నా దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు చూడబోయే కార్యాలు ఘనమైనవి గనక విశ్వసించండి. ఈ రోజున మీరు జయించే దేవుని దగ్గరకు వచ్చారు. జయమిచ్చే దేవుని దగ్గరికి, మీకు రక్షణ ఇచ్చే దేవుని దగ్గరికి, మిమ్మల్ని కాపాడే దేవుని దగ్గరికి, మిమ్మల్ని విమోచించే దేవుని దగ్గరికి, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుని దగ్గరికి, మిమ్మల్ని హెచ్చించే దేవుని దగ్గరికి, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ఆయన మిమ్మల్ని విడిచే పెట్టడం, ఆయన మిమ్మల్ని మరిచిపోవడం. భయపడకు, భయపడకు, భయపడకు. శ్రమలు వచ్చినా భయపడకు, నిందలు వచ్చినా భయపడకు, అవమానాలు వచ్చినా భయపడకు, ఉన్నవి పోయినా భయపడకు, ఉండేవాళ్ళు ఓడ్చిపోయినా భయపడద్దు. ఆమె చెప్పండి. ఇంకా నీ దగ్గరికి కొత్త కొత్త నీళ్ళన్నీ వస్తాయి. ఆమె చెప్పరా? పాత నీళ్ళు పోతే ఏం నీళ్ళు వస్తాయి? కొంత మీకు తెలియదు, కొంతమంది పోతేనే సంఘం తగలొప్ప అవుతుంది. అవునమ్మా, వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళు రానేరు.